దావీదంట కూర్చొని బహుశా పొలంలో మేస్తా ఉన్నాయేమో గొర్రెలు, చెట్టు కింద కూర్చొని ఉంటాడు, పాటలు రాస్తూ ఉంటాడు కదా. ఈ పాటలు రాసే క్రమంలో సడన్గా ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. అరే, నేను మంచి గొర్రెలు కాపరిని కదా, నా గొర్రెల విషయంలో నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను కదా, మరి నాకు కాపరి ఎవరు నాకు కాపరి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు మొదటి మాట ఏం రాస్తా ఉన్నాడు అని అంటే, యెహోవా నా కాపరి. ఆయన ఆ మాట రాస్తా ఉన్నప్పుడు దావీదు యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, దేవా నన్ను పోషించేవాడివి నీవు, నన్ను నడిపించేటువంటి వాడవు నీవు, నేను నిన్ను వెంబడిస్తాను, నువ్వు నన్ను నడిపిస్తావు, నువ్వు నాకు భద్రతనిస్తావు, యు ఆర్ మై సెక్యూరిటీ, నువ్వు నాకు భద్రతనిచ్చేటువంటి వాడివి, నేను నీ మీద ఆధారపడతాను, ఎందుకంటే ఆధారపడదగిన దేవుడవుగా నువ్వు ఉన్నావు. సో దావీదు యెహోవా నా కాపరి అని చెప్తా ఉన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, ఆయన నన్ను నడిపిస్తాడు, ఆయన మీద నేను ఆధారపడగలుగుతాను, ఆయన నాకు భరోసానిస్తాడు, ఆయన నాకు భద్రతనిస్తాడు, అసలు ఆయన ఉంటే నాకు ఇంక దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దావీదుకి కన్విక్షన్ వచ్చింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటి అని అంటే, మన కాపరి ఎవరు? నేను మన కాపరి ఎవరు అని అడుగుతా ఉన్నప్పుడు మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఎవరిని వెంబడిస్తున్నాం? ఎవరు మనల్ని లీడ్ చేస్తున్నారు? ఎవరి దగ్గర, వేటి దగ్గర మనం భద్రత ఎత్తుకుంటా ఉన్నాం? దేన్ని బట్టి మనకు భరోసా కలుగుతా ఉంది? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రోజుల్లో మనుషుల్ని నడిపించేది, ఒకవేళ ఇక్కడ ఎక్కువ మంది యవనస్తులు ఉన్నారు కాబట్టి నేను మీకు చెప్తా. మీకు ఒకవేళ మిమ్మల్ని కనుక అడిగితే జనరల్గా యవనస్తులు చెప్పేది ఏంటంటే, హూ ఈజ్ యువర్ షెపర్డ్ అని అడిగాను అనుకోండి, హూ ఈజ్ లీడింగ్ యూ, మీరు ఎవరి మీద డిపెండ్ అవుతున్నారు, ఎవరి మీద ఆధారపడుతున్నారు, ఎవరు మీ ఆలోచనలు నడిపిస్తున్నారు అని మిమ్మల్ని అడిగితే యవనస్తులు ఏం చెప్తారో తెలుసా? సోషల్ మీడియాలో ఉన్న ట్రెండ్స్ మమ్మల్ని నడిపిస్తున్నాయి. దేని మీద ఆధారపడతా ఉన్నాం? ఫ్రెండ్స్ మీద ఆధారపడుతున్నాం, లోకం మీద ఆధారపడుతున్నాం, లోకం యొక్క విలువల మీద ఆధారపడుతున్నాం. కుటుంబాలు ఎవరి మీద ఆధారపడుతున్నాయి? కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మనం ఎవరి మీద ఆధారపడతా ఉన్నాం? మనం తీసుకునే నిర్ణయాలకు ఎవరి మీద ఆధారపడతా ఉన్నాం? ఎవరిని మనం వెంబడిస్తూ ఉన్నాం? మీకు అర్థమవుతా ఉందా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను? సో హూ ఈజ్ అవర్ షెపర్డ్? మన కాపరి ఎవరు? కాపరి ఎవరు అని నేను అడుగుతా ఉన్నప్పుడు మనం ఎవరి మీద మన భరోసాను పెట్టుకున్నాం? ఎవరిని చూసి మనం ఓకే ఇక నాకు ఏం పర్లేదు అనే ధైర్యంతో మనం ఉంటా ఉన్నాం? కొంతమందికి ఏమో ఉద్యోగం ఉంటే, ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వస్తే ఇంకా నాకు ఏమున్నా లేకపోయినా పర్లేదు. కొంతమందికి ఏమో బ్యాంకులో కాస్త డబ్బులుంటే భరోసా, సెక్యూరిటీ, ఓకే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏం కాదు నాకు. లేకపోతే కొంతమందికి ఎవరన్నా ఆ పొలిటికల్ లీడర్ తెలిసాడు అనుకోండి, ఇక చాలు, ఇంకా వేరే ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకు అధికారం వెనకాల ఉంది కాబట్టి నేనేం చేసినా. కొంతమందికి ఆస్తులు ఉంటాయి, భరోసా. సో నా పాయింట్ ఏంటి అని అంటే, దావీదు ఏమన్నాడు అనంటే, నేను వెంబడించడానికి, ఆధారపడడానికి, నా భద్రతని బేస్ చేసుకోవడానికి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి హీ ఈజ్ మై షెపర్డ్ అని చెప్తున్నాడు. మనం ఎవరిని చూపించి హీ ఈజ్ మై షెపర్డ్ అని చెప్తాం?